భక్తులకి వందనం. నా పేరు మురళీధర్. నేను మీ ముందుకు రావడానికి కారణం, నేను కొత్తగా మొదలుపెట్టిన ఛానల్ గురించి మీకు వివరించాలనుకోవడం అండి. నా ఛానల్ పేరు ఈగోయిస్టిక్ ఇండియన్. ఈగోయిస్టిక్ ఇండియన్ అంటే గర్వించే భారతీయుడు. అదేంటి గర్వం అంటే ఇంగ్లీష్లో ప్రౌడ్ కదా అని మీరు అడగొచ్చు. ఈ కలికాలంలో ఈగో కానీ, ప్రౌడ్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఏదైనా చూడడానికి ఒకేలా అనిపిస్తాయి. కాబట్టి కొంచెం క్యాచ్గా కూడా ఉంటుందని ఈగోయిస్టిక్ ఇండియన్. మన డిపి హంస. ఈ కలికాలంలో ప్రతి మనిషిలో 75% చెడు, 25% మంచి ఉంటుంది. దాన్నే ఏమంటారు, 4 పాదాలు 3 పాదాలు 1 పాదం అని చెప్తూ ఉంటారు కదా. ఆ 3 పాదాలు అనేది చెడు, 1 పాదం అనేది మంచి. ఆ 1 పాదాన్ని మనం ఎలా పెంచుకోవాలి, మనలోని 75% ఎలా తగ్గించుకోవాలి అని చెప్పడానికి ప్రయత్నించే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగిందండి. ఈగో అంటే గర్వం, అడ్జస్ట్ చేసుకుంటాం. మరి గర్వం దేనికోసం అని మీరు అడగొచ్చు. గర్వం ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినందుకు, గర్వం ఒక హిందువుగా పుట్టినందుకు, గర్వం 18 పురాణాలలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని మీ దాకా తీసుకొస్తున్నందుకు. నేను ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం డాక్టర్లను తయారు చేయడం. మరి నా ఉద్యోగం పోస్ట్ మార్టం చేయడం. పోస్ట్ మార్టం అంటే అదేదో మనుషులే కోసేయడం కాదండి. 18 పురాణాల్లోని సారాన్ని క్రోడీకరించి దానిలోని అర్థం పరమార్థం మీకు తెలియజేయడం. మీరు అడగచ్చు, మాకు చెప్పేంత జ్ఞానివా నువ్వు అని. నేను జ్ఞాని కాదండి, ఒక భక్తుని. భక్తాయ విష్ణు రూపాయ భక్త రూపాయ విష్ణువే అనే తత్వాన్ని నమ్మినవాడు. భక్తులను సేవిస్తూ మన ముందు తరాల వారిని భక్తులుగా చేయడం అనేది నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను తయారు చేసే డాక్టర్లు శారీరక రోగాన్ని తగ్గించడానికి, మానసిక రోగాన్ని తగ్గించడానికి. అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు గుళ్ళు కడతారు, ఆ డబ్బులతో హాస్పిటల్స్ కట్టొచ్చు కదా అని. గుడుల యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే మనకు రాదు. కాకపోతే అది చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. మీకు తెలిసిన ఒక 5 మంది ప్రవచనకర్తల గురించి కామెంట్ చేయండి. మన ఛానల్లో దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఇన్ని ఆలయాలను పడగొడుతుంటే ఎందుకు స్పందించడం లేదు, ఇన్ని పూజలు చేస్తున్నాం ఎందుకు అనుగ్రహించడం లేదు, ఇన్ని మంత్రాలు చెప్పిస్తున్నాం ప్రభావం ఎందుకు ఉండట్లేదు, నాన్ వెజ్ తినొచ్చా లేదా, దేవుడు ఒక్కడేనా, అందరూ సమానమేనా, ఇలా ఎన్నో ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్తాను. నేను మిమ్మల్ని 2 కేటగిరీలుగా విభజించానండి. ఒకటి 4,000 సంవత్సరాలు, 2 4,28,000 సంవత్సరాలు. దీంట్లో నేను విషయాన్ని సరళంగా సిల్లీగా చెప్తాను, అర్థం పరమార్థం 2 వివరిస్తాను. అర్థం చేసుకున్న వాళ్ళు 4,000 కేటగిరీలోకి వస్తారు,
సారీ, అర్థం చేసుకున్న వాళ్ళు 4 లక్షల కేటగిరీలోకి వస్తారు. పరమార్థాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 4,000 కేటగిరీలోకి వస్తారు. మన పురాణాలలో కొండంత ప్రశ్నలకి ఘోరంత సమాధానాలు ఎన్నో చెప్పబడ్డాయి. ఇప్పుడు వాస్తు ప్రాబ్లం ఉంది, ఇల్లు కూల్చేసి కట్టాలి అని చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని కలవరపడుతుంటారు. అదే మన ఇంట్లో అందరం స్నానం చేసుకొని మంచిగా మణిదీప వర్ణన పంతులు గారితో చెప్పించుకుంటే మన ఇంట్లో వాస్తు దోషం పోతుంది. అంత డబ్బు లేదు, కనీసం టీవీలో మణిదీప వర్ణన పెట్టుకున్న ఫలితం ఉంటుంది. ఇప్పుడు అన్ని లక్షలు ఖర్చు అయ్యేదానికి ఇంత చిన్న చిట్కా అంటే యాక్సెప్ట్ చేయడానికి మనకి మనసు ఒప్పదు. అది మనలోని ప్రాబ్లం. ఓకే, నేను జ్ఞానం మాత్రం ఫ్రీగా పంచనండి. క్యూఆర్ కోడ్ పెడతాను, ఫీజు రూపంలో డొనేట్ చేయండి. ఎంత చేస్తారు అనేది మీ ఇష్టం. ఏదైనా ఫ్రీగా ఇస్తే దానికి విలువ ఉండదండి, పెద్ద చెప్పారు. రెండోది, నేను యాత్రలు చేసి అతి తక్కువ ఖర్చులో యాత్రలు ఎలా చేయొచ్చు అనే వీడియోలు చేస్తాను. దానికి నాకు ఖర్చు ఎక్కువనే అవుతుంది. దాంట్లో ఏదో మీరిచ్చే సాయం కూడా ఎంతో కొంత తోడ్పడుతుంది. మూడోది, ముఖ్యమైనది, ఎవరికైనా మనం రుణపడిపోతే ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ ఈ భూమిపై జన్మించాలంట. సో ఎవరి రుణాన్ని ఉంచుకోకండి. అన్నట్టు నేను ఇంత ధర్మంగా బతుకుతున్నాను, కష్టపడి పనిచేస్తున్నాను, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు? అన్యాయం చేసేవాడు హాయిగా బ్రతుకుతున్నాడు, ఎందుకు ఇలా? కాకపోతే ఘోరంత కష్టానికి దేవుడు కొండంత లాభం చేకూరుస్తాడు. వీటికి సంబంధించిన ఎన్నో కథలు, పురాణంలోని నిగూఢ అర్థాలు ఇలా చాలా వివరిస్తాను. మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా చెప్పడానికి ఈజీ అవుతుంది. నాకు తెలియదు అనుకోండి, తెలుసుకొని చెప్తాను. జ్ఞానం ఎక్కడున్నా తీసుకోవాలండి. సంవత్సరం పిల్ల నుంచి చనిపోయే ముసలి వరకు పశువులు, పక్షులు, జంతువులు ప్రతిదీ జ్ఞానం పంచుతుంది. కానీ దాన్ని మనం స్వీకరిస్తున్నామా లేదా అనేదే ముఖ్యమైన సమస్య. లైక్ చేయమని కానీ, సబ్స్క్రైబ్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ నేను ఎప్పుడూ చెప్పను, నాకు అవసరం లేదు. కామెంట్ చేయండి, మీ ప్రశ్నలు కామెంట్ చేయండి, సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అది మాత్రమే నా ధర్మం. శ్రీమాత్రే నమః.